హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం పచ్చి కొబ్బరి లడ్లు చేసుకుందాము. నేను ఒక టెంకాయ తీసుకొని ఈ విధంగా మనము బాగా పలగొట్టుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మనము పెట్టుకోవాలి. ఇంక మనం మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీలో మనం గ్రైండ్ చేసుకోవాలండి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకున్నానంటే లడ్డు అనేది చాలా టేస్టీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉండాలి మనకి లడ్డు అంటే. ఇంక ఇప్పుడు మనము ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము. అలానే కొంచెం కొంచెం వేసుకొని గ్రైండ్ చేసుకునండి. ఒకేసారి వేసుకుంటే కొంచెం ఉంటల్లాగా ఉంటుంది. ఇంకా మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాం చూడండి. ఇది ఒక కప్పు ఉంటుందండి. ఒక కప్పు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇంక ఇప్పుడు మనము ఒక కప్పు నేను బెల్లం తీసుకున్నాను చూడండి. 150 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను ఈ విధంగా దంచుకొని. ఇంకా మనము గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలో మనం బెల్లం వేసుకోవాలండి. ఒక టీ గ్లాస్ అని వాటర్ వేసుకుందాము. నేను చెప్పినట్టుగా చేశారంటే లడ్డు మటుకు సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగిపోయేంత వరకు మనము కరిగించుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉడికించుకోండి. మనకు అంటే తీగలాగా రావాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిపోతే చాలండి. చూడండి, ఈ విధంగా బెల్లం అనేది మొత్తం కరిగిపోయి కొంచెం చిక్కబడుతుంది కదా, ఈ విధంగా చేసుకున్నారంటే సరిపోతుంది. చూడండి, బెల్లం అనేది బాగా దగ్గర పడింది. కొంచెం జిగటలాగా వచ్చిందంటే స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూడండి, నేను ఏ విధంగా అయితే నేను మీకు చూపిస్తున్నానో ఆ విధంగా చేసుకోండి. ఇంక ఇది పక్కన పెట్టుకొని కొంచెం చల్లార్చుకొని ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు ఇంక మనం పెనం పెట్టుకొని నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆవు నెయ్యి వేస్తున్నానండి. ఆవు నెయ్యి లేకపోయినా మీరు వేరే నెయ్యి వేసుకున్నా కూడా ఓకే. ఇంకా మనం ఇది వేడయ్యాక మనము నట్స్ వేస్తున్నాను చూడండి. పంకిన్ సీడ్స్, నల్ల నువ్వులు, బాదము, మీకు కావాలంటే కిస్మిస్ వేసుకోవచ్చు, జీడిపప్పు వేసుకోవచ్చు, నట్స్ అన్నీ వేసుకోవచ్చని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. చూడండి, ఈ విధంగా చిటపట అనేంత వరకు మనము వేయించుకోవాలి. వేయించుకొని పక్కన పెట్టుకోకుండా దాంట్లోనే మనము కొబ్బరి వేసుకుందాం, ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో. ఇంకా మనం ఒక 5 నిమిషాల వరకు మనము నెయ్యి వేసుకున్నాం కదా, నెయ్యి నట్స్ వేసుకున్నాం కాబట్టి కొబ్బరికి బాగా నెయ్యి పట్టేంత వరకు ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలండి. కొబ్బరి అనేది బాగా వేగుతుంది. పచ్చి కొబ్బరి కదా, ఎండు కొబ్బరి అయితే కాదు. ఇంకా ఈ విధంగా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల తర్వాత ఈ విధంగా చూడండి బాగా కొబ్బరి అనేది వేగింది. ఇంక ఇప్పుడు మనం బెల్లం పానకం పట్టినాం కదా, అది ఉడగొట్టుకుందాము. ఉడగొట్టుకుంటే రాయిపాడు, ఇసుక అలాంటివి ఉన్నా కూడా మనకి దాంట్లో వచ్చేస్తుందండి. మీరు ఇది ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా ఉడగొట్టుకోవాలి. ఉడగొట్టుకుంటే మటుకు చేయొద్దు. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కొబ్బరి, బెల్లము వేసాం కదా, అది బాగా మనం కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో. కొబ్బరికి బెల్లం బాగా పట్టేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో కలుపుకున్నామంటే టేస్ట్ మటుకు చాలా బాగుంటుంది. ఇంకా కొబ్బరి కూడా బాగా ఉడుకుతుందండి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి లడ్లు మటుకు. ఈ విధంగా మీకు కొబ్బరి ఎక్కువ లేదు, ఒకటే కదా అనుకోవచ్చు. మీరు 2 టెంకాయలు తీసుకొని చేసుకున్నారంటే దానికి డబుల్ క్వాంటిటీగా చేసుకోండి. నేను ఒకటే టెంకాయ కాబట్టి. ఈ విధంగా మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చూడండి, బాగా ఉడుకుతుంది కదా. మీకు ఉడుకుతూ ఉంటే మీకు పానకం అనేది బాగా సెట్ అయింది అని అర్థం మీకు. ఇంక ఇప్పుడు మనము దీంట్లో కావాలంటే ఇంకా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే తెల్ల నువ్వులు వేస్తున్నానండి. ఇలా ఒక 5 నిమిషాల వరకు కలుపుకున్న తర్వాత తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసుకున్నారంటే టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది. ఇంకా మీకు ఎండు కొబ్బరి ఉన్నా కూడా కొంచెం తురిమి వేసుకున్నారంటే బాగుంటుందండి. మీకు అది ఆప్షన్ చెప్తున్నాను, ఎండు కొబ్బరి. మీకు ఇష్టం లేకపోతే వేసుకోవద్దు, పర్వాలేదు. ఇంకా మనం చిటికెడు అంతా ఇలాచి పొడి దంచి వేసుకోవాలండి, 2 ఇలాచీలు. ఇంకా చూడండి, ఈ విధంగా ఒక 2 నుంచి 3 సెకండ్ల వరకు మీడియం ఫ్లేమ్లో మనము వేగనించుకోవాలి. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూడండి, మొత్తం దగ్గర పడిపోయింది, ముద్దలాగా వచ్చేస్తుంది కదా. ఏం పానకం కూడా ఏం తెమ్మ లేకుండా ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం తీసుకొని ఉంట వస్తుందా లేదా చూసుకోండి. ఈ విధంగా ఉంట వచ్చేసిందంటే మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లార్చుకున్న తర్వాత ఉంట చేసుకోవాలండి. ఇంక ఇప్పుడు నేను ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత నేను రౌండ్గా ఉంటలు చేసుకుంటున్నానండి. కొబ్బరి లడ్లు అండి. చూడండి, ఉంట కూడా ఎంత బాగా వస్తుందో, బాగా మెత్తగా స్మూత్గా ఉంది. చూడండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది. ఇది ఖచ్చితంగా ఫెస్టివల్ కానీ
కొబ్బరి వేస్ట్ కాకుండా ఈ విధంగా చేసుకొని పిల్లలకు పెట్టండి. చాలా హెల్తీ అండి. ఖచ్చితంగా మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎంతో రుచికరమైన కొబ్బరి లడ్లు అండి. చూడండి మెత్తగా ఉంది, చాలా టేస్టీగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి. ఖచ్చితంగా మా వీడియో పూర్తిగా చూస్తూ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.